వెస్ట్ కాంకరింగ్ ద డీమన్స్ అనే చైనీస్ అడ్వెంచరస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. భయంకరమైన డీమన్స్ తో హీరో జాంగ్ పోరాడి వాటిని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మూవీలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే రివర్ పక్కన ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు. అక్కడ నదిలో ఒక చిన్న పాప పడవలో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు నీటిలోకి వెళ్తే అందులో ఉన్న భూతం వచ్చి నిన్ను తినేస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ పాప అసలు భూతాలే లేవు, అవన్నీ అబద్ధాలు అని వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీటిలోకి వెళ్లి ఒక మాన్స్టర్ లాగా నటించి ఆ పాపను భయపెట్టడానికి ట్రై చేస్తాడు. అది చూసి ఆ పాప ఏడవటం మొదలు పెడుతుంది. ఆ పాప ఏడు పాపడానికి వాళ్ళ నాన్న మళ్ళీ నీటిలో సర్కస్ ఫీట్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆ పాప మళ్ళీ నవ్వుతుంది. ఈ లోపు ఒక డీమన్ వచ్చి అతన్ని నీళ్లలోకి లాగుతుంది. ఇది కూడా వాళ్ళ నాన్న చేసే యాక్టింగ్ అనుకుని ఆ పాప నవ్వుతూ ఉంటుంది. కొంతసేపటికి ఆ డీమన్ అతన్ని క్రూయల్ గా చంపేస్తుంది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చి ఆ పాపను లోపలికి తీసుకుని వెళ్తుంది. కట్ చేస్తే ఒక దొంగ బాబాని చూపిస్తారు. ఆ డీమన్ ని నేను చంపేస్తాను అని ఒక చెక్క కత్తితో షో చేస్తూ ఆ గ్రామస్తులకు చెప్తాడు. నీటిలోకి ఒక పెద్ద బాంబు వేస్తాడు. అప్పుడు ఒక చేప చనిపోతుంది. ఆ చేపను తీసుకుని వచ్చి ఇదే ఆ డీమన్ అని గ్రామస్తులకు చెప్తాడు. అలా చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటాడు. అప్పుడు మన హీరో జాంగ్ వచ్చి ఇది అసలు డీమన్ కాదు, ఇది ఒక నార్మల్ చేప అని గ్రామస్తులకు చెప్తాడు. ఎంత చెప్పినా వాళ్ళు జాంగ్ మాటలు వినరు. పైగా జాంగ్ ని కొట్టి కింద పడేస్తారు. అప్పుడు దొంగ బాబా వచ్చి నేను ఆల్రెడీ డీమన్ ని చంపేశాను, కావాలంటే ఎవరైనా నీళ్ళలోకి దిగి చెక్ చేసుకోండి అని అంటాడు. నీటి లోపలికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు. అప్పుడు దొంగ బాబా తన శిష్యుణ్ణి నీటిలోకి దూకమని చెప్తాడు. అతడు కూడా భయపడుతూ ఉంటాడు. ఈ లోపల దొంగ బాబా వెనక నుండి తన శిష్యుణ్ణి నీటిలోకి తోసేస్తాడు. అతనికి ఏమీ కాదు. అది చూసి గ్రామస్తులు సంబరాలు చేసుకుంటూ వాళ్ళు కూడా నీటిలోకి దూకుతారు. హీరో జాంగ్ ని నదిలో ఒక బ్రిడ్జ్ కి వేలాడదీస్తారు. గ్రామస్తులు నదిలో ఆడుకుంటూ ఉండగా ఒక డీమన్ రావడం జాంగ్ గమనించి భూతం వస్తుంది అని అరుస్తూ ఉంటాడు. కానీ అతని మాటలు ఎవరూ వినరు. ఈ లోపు డీమన్ వచ్చి గ్రామస్తులపై అటాక్ చేస్తుంది. అందరూ భయపడుతూ అరుస్తూ పరిగెడుతూ ఉంటారు. జాంగ్ వాళ్లను కదలకుండా ఒక చోట ఉండమని చెప్తాడు. మూవీ స్టార్టింగ్ లో చూపించిన చిన్నపిల్ల ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ లోపల డీమన్ ఆ పాపపై అటాక్ చేస్తుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ పాపను కాపాడలేరు. డీమన్ ఆ పాపను కూడా చంపేస్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మకు కోపం వచ్చి ఒక కత్తి పట్టుకుని ఆ డీమన్ ని ఎలా అయినా చంపాలి అని నీటిలోకి దూకుతుంది. అప్పుడు ఆ మాన్స్టర్ ఆమెను కూడా చంపేస్తుంది. ఈ లోపల జాంగ్ తన కట్లను విప్పుకుంటాడు. నీళ్ళలో ఉంటే ఆ డీమన్ ని ఏం చేయలేమని దాన్ని ఒడ్డుకు తీసుకురమ్మని గ్రామస్తులకు చెప్తాడు. గ్రామస్తులు దాన్ని ఎలాకొలా ఒడ్డుకు తీసుకుని వస్తారు. బయటికి రాగానే ఆ డీమన్ మనిషిలాగా మారిపోతుంది. అక్కడ ప్రజలు ఆ డీమన్ ని చంపడానికి వెళ్తుంటే జాంగ్ వాళ్లను ఆపి ఆ భూతాన్ని నేను కంట్రోల్ చేస్తాను అని తన దగ్గర ఉన్న రైమ్స్ బుక్ తీసి ఆ డీమన్ కి వినిపిస్తాడు. ఆ రైమ్స్ విని భూతానికి కోపం వచ్చి జాంగ్ ని కొడుతూ ఉంటుంది. ఈ లోపల డ్యూయాన్ అనే అమ్మాయి వచ్చి ఆ డీమన్ ని ఒక చేప బొమ్మలో బంధిస్తుంది. డ్యూయాన్ కూడా జాంగ్ లాగా ఒక డీమన్ హంటర్. ఆమె జాంగ్ దగ్గరకు వచ్చి నువ్వు డీమన్ హంటర్వా అని అడుగుతుంది. జాంగ్ అవునని అంటాడు. నీ డీమన్ హంటింగ్ ప్రొసీజర్ ఏంటి అని డ్యూయాన్ అడిగితే జాంగ్ తన దగ్గర ఉన్న రైమ్స్ బుక్ చూపించి ఇందులో ఉన్న రైమ్స్ చదివి డీమన్ మనసు మారుస్తా అని చెప్పుకొస్తాడు. కానీ డ్యూయాన్ మాత్రం జాంగ్ ఒక డీమన్ హంటర్ అని నమ్మదు. తన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ తీసి ఏదో మ్యాజిక్ చేసి జాంగ్ కి చూపించి అతన్ని వెక్కిరిస్తుంది. ఈ డీమన్ ని చంపినందుకు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటుంది. తర్వాత జాంగ్ తన గురువు దగ్గరికి వెళ్లి ఫిష్ డీమన్ గురించి అడుగుతాడు. అప్పుడు జాంగ్ గురువు ఫిష్ డీమన్ పాస్ట్ గురించి చెప్తాడు. ఒకప్పుడు ఫిష్ డీమన్ చాలా మామూలు మనిషి, చాలా మంచివాడు. ఒకప్పుడు ఒక పాపను ప్రమాదం నుంచి కాపాడితే అక్కడ ఉన్న ప్రజలు అతన్ని తప్పుగా అర్థం చేసుకుని అతన్ని చంపి నీళ్ళలో పడేస్తారు. అప్పుడు అతను ఫిష్ డీమన్ లాగా మారి ఆ ఊరి వాళ్ళపై రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు అని అంటాడు. జాంగ్ తన గురువుతో అసలు నిజంగానే ఈ రైమ్స్ తో మనం డీమన్స్ ను మార్చొచ్చా అని అడుగుతాడు. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని జాంగ్ ని అడిగితే తనకు డీమన్స్ ని చంపేయాలి అని ఉందని అంటాడు. అప్పుడు తన గురువు ఒక పామును కూరలు పీకేస్తే అవి హాని లేని జీవుల్లాగా ఎలా మారతాయో అలాగే డీమన్స్ కూడా అని అంటాడు. డీమన్స్ ని చంపడం ముఖ్యం కాదు, వాళ్ళను మార్చడం ముఖ్యం అని జాంగ్ గురువు జాంగ్ కి చెప్తాడు. జాంగ్ ఆ చిన్నపిల్లను కాపాడలేకపోయా అని గురువు దగ్గర బాధపడతాడు. కాలం గడిచే కొద్దీ అన్ని సర్దుకుంటాయిలే అని గురువు జాంగ్ ని ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక రెస్టారెంట్ కి కపుల్ తినడానికి వెళ్తారు. అక్కడ కస్టమర్స్ ఎవరూ ఉండరు. వాళ్ళ దగ్గరకు ఒక సర్వర్ వచ్చి మా రెస్టారెంట్ లో స్పెషల్ డిష్ ఇదే అని పంది మాంసాన్ని వాళ్ళకు చూపిస్తాడు. వాళ్ళు ఆ పంది మాంసాన్ని ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి అది బాగా నచ్చుతుంది. ఇది ఎవరు చేశారు అని సర్వర్ ని అడిగితే ఈ రెస్టారెంట్ ఓనర్ దీన్ని చేశాడు అని ఆ సర్వర్ అంటాడు. అప్పుడు మనకి ఆ రెస్టారెంట్ ఓనర్ కనిపిస్తాడు. అతను చాలా అందంగా ఉండడంతో ఆ అమ్మాయి పక్కనే ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ఆ ఓనర్ తో పులిహార కలుపుతూ ఉంటుంది. ఓనర్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక డీమన్ లాగా మారిపోతాడు. అది చూసి ఆ కపుల్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ డీమన్ వాళ్ళను క్రూయల్ గా చంపేస్తాడు. అక్కడ నిప్పుల్లో కాలుతున్న పంది మాంసంలో కూడా మనుషులు ఉండడం గమనించవచ్చు. నెక్స్ట్ డే జాంగ్ అదే రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడ ఉన్న లేడీ సర్వర్ అతనికి రెస్టారెంట్ చూపిస్తుంది. అక్కడ చాలా మంది మనుషులు ఉంటారు. కానీ జాంగ్ మాత్రం అక్కడ చాలా సవాల్ కనిపిస్తాయి. జాంగ్ ఆ లేడీ సర్వర్ తో నేను ఒక డీమన్ హంటర్ ని, నీ అసలు రూపం చూపించు అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు డ్యూయాన్ వస్తుంది. డ్యూయాన్ ఆ డీమన్ ని అంతం చేస్తుంది.
తన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అక్కడ ఉన్న డీమన్స్ అన్నిటిని చంపేస్తుంది. ఫైనల్ గా రెస్టారెంట్ ఓనర్ వస్తాడు. తనతో డియాన్ ఫైట్ స్టార్ట్ చేస్తుంది. చాలాసేపు ఫైట్ చేశాక డీమన్ అసలు రూపం బయటకు వస్తుంది. అదే పిగ్ డీమన్. డియాన్ ఆ డీమన్ వెనక నుంచి గట్టిగా పట్టుకుని జాంగ్ తో ఆ డీమన్ ని నోట్లోకి పీల్చుకోమని చెప్తుంది. జాంగ్ కి ఇష్టం లేకపోయినా డీమన్ కి లిప్ లాక్ ఇచ్చి తనని లోపలికి పీల్చుకుంటాడు. వెంటనే డియాన్ జాంగ్ కి లిప్ కిస్ ఇచ్చి ఆ డీమన్ ని తన నోట్లోకి పీల్చుకుని తర్వాత ఒక బ్యాగ్ లో బంధిస్తుంది. కానీ ఆ డీమన్ కి పవర్స్ ఎక్కువ ఉండటంతో బయటకు వచ్చేసి ఒక పెద్ద అడవి పందిలాగా మారిపోతుంది. ఇంకా ఆ పిగ్ డీమన్ తో ఫైట్ చేయలేమని జాంగ్ మరియు డియాన్ అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఒక నది దగ్గర డియాన్ అండ్ జాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. డియాన్ మనీ కోసం డీమన్ హంటింగ్ చేస్తుంది. కానీ జాంగ్ మాత్రం వాళ్ళను మంచి వాళ్ళలాగా మార్చాలి అనుకుంటాడు. జాంగ్ మాటలు డియాన్ కి నచ్చి అతన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జాంగ్ అక్కడి నుంచి పారిపోతాడు. జాంగ్ తన గురువు దగ్గరికి వెళ్లి పిగ్ డీమన్ గురించి అడుగుతాడు. తన గురువు పిగ్ డీమన్ పాస్ట్ గురించి చెప్తాడు. డీమన్ అవ్వక ముందు అతను చాలా మంచి వ్యక్తి. తన వైఫ్ అంటే అతనికి చాలా ప్రేమ. కానీ తన వైఫ్ వేరే వాడితో అఫైర్ పెట్టుకుంటుంది. భార్య మరియు అతని బాయ్ ఫ్రెండ్ కలిసి అతన్ని చంపేస్తారు. అందుకే అతను ఒక డీమన్ లాగా మారాడు అని అంటాడు. అప్పుడు జాంగ్ తన గురువుతో డీమన్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడగ్గా అతను పిగ్ డీమన్ కన్నా పవర్ఫుల్ డీమన్ అయిన మంకీ కింగ్ గురించి చెప్తాడు. మంకీ కింగ్ ని కలిస్తే పిగ్ డీమన్ ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాడు అని మంకీ కింగ్ పాస్ట్ గురించి చెప్తాడు. 500 years బ్యాక్ బుద్ధుడు మంకీ కింగ్ ని 4 ఫింగర్ అనే మౌంటైన్ లో బంధించి ఉంచాడు. ఆ గుహ ఎక్కడ ఉందో చెప్తూ జాంగ్ ని ఆ మంకీ కింగ్ ని కలవమని చెప్పి ఆ మంకీ కింగ్ చాలా ఇంటెలిజెంట్. తన ఉచ్చులో పడద్దు అని ఆ గురువు జాంగ్ కి రైమ్స్ బుక్ ఇస్తాడు. జాంగ్ మంకీ కింగ్ ని కలవడానికి వెళ్తూ ఉండగా దారిలో కొంతమంది జాంగ్ ని కిడ్నాప్ చేస్తారు. డియాన్ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళు జాంగ్ ని భయపెడుతూ ఉండగా కొంతసేపటికి డియానే కావాలని జాంగ్ ని కిడ్నాప్ చేయించింది అని జాంగ్ కి అర్థమవుతుంది. డియాన్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా డియాన్ వచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నా, అందుకే ఇలా చేశా అని జాంగ్ కి చెప్తుంది. జాంగ్ నా గోల్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు, నేను నిన్ను లవ్ చేయలేను అని అంటాడు. జాంగ్ వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంటే డియాన్ అతన్ని ఆపి ఒక కేజ్ లో పెడుతుంది. జాంగ్ ని ఎలా పడేయాలి అని వాళ్ళ ఫ్రెండ్ ని అడుగుతుంది. డియాన్ చిన్నప్పటి నుంచి మగరాయిడ్ లాగా పెరగడం వల్ల తనకు సున్నితంగా ఉండటం తెలియదు. అందుకే తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటుంది. డియాన్ ఫ్రెండ్ తనకు ఒక 2 మ్యాజిక్ స్టిక్కర్స్ తీసి ఒకటి తన దగ్గర పెట్టుకుని ఇంకోటి డియాన్ కి ఇస్తుంది. ఇప్పుడు ఈ డియాన్ ఫ్రెండ్ ఏం చేస్తుందో డియాన్ కూడా అలానే చేస్తుంది. డియాన్ ఫ్రెండ్ తనని లోపల ఉన్న జాంగ్ దగ్గరికి వెళ్ళమని మిగిలింది నేను చూసుకుంటా అని అంటుంది. డియాన్ జాంగ్ దగ్గరికి వెళ్తుంది. ఈ లోపల బయట ఉన్న ఒక అతనితో గొడవయ్యి డియాన్ ఫ్రెండ్ అతన్ని కొడుతూ ఉంటుంది. డియాన్ కి మ్యాజిక్ స్టిక్కర్ ఉండటం వల్ల డియాన్ కూడా జాంగ్ ని కొడుతూ ఉంటుంది. ఈ లోపల డియాన్ దగ్గర ఉన్న మ్యాజిక్ పేపర్ జాంగ్ మీద పడుతుంది. జరిగిన దానికి డియాన్ జాంగ్ కి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాంగ్ అరుపులు విని బయట ఉన్న డియాన్ మనుషులు జాంగ్ దగ్గరికి వస్తారు. ఈ లోపల బయట జరుగుతున్న గొడవ అయిపోతుంది. లోపల జరిగింది తెలియక డియాన్ ఫ్రెండ్ డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. తాను చేస్తున్నట్టే జాంగ్ కూడా డాన్స్ చేస్తాడు. అది చూసి వీళ్ళిద్దరూ జాంగ్ తేడా అనుకుంటారు. ఈ లోపు పిగ్ డీమన్ అక్కడికి వచ్చేస్తుంది. డియాన్ తన వాళ్ళు కలిసి డీమన్ తో ఫైట్ చేయడానికి తన వెహికల్ తో డీమన్ ని అటాక్ చేస్తారు. డీమన్ ని గుద్దగానే బండి ముక్కలు ముక్కలు అయిపోతుంది. అందులో ఉన్నవారు తలకు దిక్కు పడిపోతారు. డియాన్ కూడా పడిపోతుంది. డియాన్ చనిపోయింది అని జాంగ్ అనుకుని డియాన్ ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. డియాన్ సడన్ గా లేచి ఏ దొంగ దొరికిపోయావు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావులే అని అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంతలో పిగ్ డీమన్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తాడు. ఇప్పుడే అక్కడికి 3 డీమన్ హంటర్స్ వస్తారు. ఆ ముగ్గురికి వేరు పవర్స్ ఉంటాయి. వాళ్ళు పిగ్ డీమన్ తో ఫైట్ స్టార్ట్ చేయగానే అది పారిపోతుంది. అది వెళ్లిపోగానే వీళ్ళ ముగ్గురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళలో వాళ్లే గొడవ పడుతూ ఉంటారు. అంతలో జాంగ్ అక్కడికి వచ్చి మనలో మనం కొట్టుకుంటే ఆ డీమన్ ని మనం ఆపలేము అని అంటాడు. కానీ వాళ్ళు జాంగ్ చెప్పింది పట్టించుకోరు. జాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ డియాన్ ని తన రైన్స్ బుక్ ఇవ్వమని అంటాడు. డియాన్ తన కూడా జాంగ్ తో తీసుకుని వెళ్ళమని అంటుంది. కానీ జాంగ్ దానికి ఒప్పుకోడు. డియాన్ కి కోపం వచ్చి ఆ బుక్ ని చింపేస్తుంది. బుక్ ని చింపి ఆ జాంగ్ ని గట్టిగా కొడుతుంది. జాంగ్ చేసేది ఏమీ లేక తన గురువు చెప్పిన 4 ఫింగర్ మౌంటైన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక గుహలో మంకీ కింగ్ ని కలుస్తాడు. 500 ఏళ్ల తర్వాత ఒక మనిషిని చూసేసరికి మంకీ కింగ్ చాలా ఎగ్జైట్ అయ్యి జాంగ్ ని హగ్ చేస్తూ అతన్ని వాసన చూస్తాడు. ఇంకా మంకీ కింగ్ తాను ఎందుకు అలా బంధింపబడ్డాడో చెప్పుకుంటాడు. ఒకప్పుడు చెడ్డవాడిగా ఉన్నందుకు బుద్ధుడు నన్ను ఇలా శపించాడు అని అంటాడు. కానీ జాంగ్ అది పట్టించుకోకుండా పిగ్ డీమన్ ని ఎలా బంధించాలో చెప్పమని అడుగుతాడు. మంకీ కింగ్ జాంగ్ తో పిగ్ డీమన్ ని బంధించాలి అంటే అతను ముందు ఇక్కడికి తీసుకుని రావాలి, తర్వాత ఏం చేయాలో చెప్తాను అని అంటాడు. కానీ పిగ్ డీమన్ ఇక్కడికి రావాలి అంటే ఒక అమ్మాయి ఫుల్ మూన్ లైట్ లో డాన్స్ చేయాలి అని అంటాడు. అలా చేస్తే పిగ్ డీమన్ ఇక్కడ వస్తాడు అని జాంగ్ కు చెప్తాడు. అంతలో అక్కడికి డియాన్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంది మొత్తం డియాన్ పైనుంచి వింటుంది. నువ్వు ఎందుకు వచ్చావని జాంగ్ అడిగితే నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా అని వయ్యారంగా జాంగ్ కి సమాధానం చెప్తుంది. డియాన్ పిగ్ డీమన్ ని రప్పించడానికి మూన్ లైట్ లో డాన్స్ చేస్తా అని కూడా అంటుంది. మంకీ కింగ్ డియాన్ కి డాన్స్ నేర్పిస్తాడు. తర్వాత ఫుల్ మూన్ లైట్ లో డియాన్ డాన్స్ చేస్తుంది. అది చూసి పిగ్ డీమన్ అక్కడికి వస్తాడు. మంకీ కింగ్ అతన్ని గుహలోకి పిలుస్తాడు. పిగ్ డీమన్ ఆ గుహలోకి తింగి చూడగానే మంకీ కింగ్ ఆ పిగ్ డీమన్ ని బంధిస్తాడు. తనకు ఉన్న శక్తితో ఒక చిన్న పందిపిల్లలాగా మారుస్తాడు. డియాన్ ఆ పందిపిల్లని చిన్న చేప బొమ్మలో బంధిస్తుంది. అంతకు ముందు మార్చిన ఫిష్ డీమన్ ని అండ్ ఈ పిగ్ డీమన్ ని జాంగ్ కి ఇచ్చి డీమన్స్ ని మంచిగా మార్చడమే నీ లక్ష్యం అన్నావు కదా, ఇదిగో తీసుకో, ఇక నుంచి నీ లక్ష్యమే నా లక్ష్యం అంటూ తన చేతికి ఉన్న మ్యాజిక్ బ్యాంగిల్ ని తీసి ఒక రింగ్ లాగా మార్చి జాంగ్ వేలికి పెడుతుంది. జాంగ్
జాంగ్ ఆ రింగ్ తీయడానికి ట్రై చేస్తాడు, కానీ అది బయటకు రాదు. రాయితో వేలు విరక్కొట్టి ఆ రింగ్ ని బయటికి తీయాలి అనుకుంటాడు. డియాన్ ఆపేసరికి నేను నిన్ను లవ్ చేయట్లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, నా గోల్ వేరు అని సీరియస్ గా చెప్తాడు. అది విని డియాన్ చాలా బాధపడుతుంది. ఆ రింగ్ ని తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాంగ్ మంకీ కింగ్ కి థ్యాంక్స్ చెప్పి గుహ నుంచి బయటికి వస్తాడు. ఇందాక మూన్ లైట్ లో డాన్స్ చేసిన డియాన్ ని గుర్తు తెచ్చుకొని అక్కడే కూర్చుంటాడు. మంకీ కింగ్ జాంగ్ తో నాకు కూడా ఫుల్ మూన్ లైట్ చూడాలని ఉంది, కానీ ఆ లోటస్ ఫ్లేవర్ అడ్డుగా ఉంది అని అంటాడు. పరధ్యానంలో ఉన్న జాంగ్ ఆ లోటస్ ఫ్లేవర్ ని పీకేస్తాడు. డియాన్ గురించి ఆలోచిస్తూ మంకీ కింగ్ ట్రిక్ ప్లే చేస్తున్నాడు అని జాంగ్ తెలుసుకోలేకపోతాడు. పీకేసిన లోటస్ ఫ్లేవర్ మండుతుంది. అది పక్కన పడేయగానే అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని కాలిపోతాయి. యాక్చువల్ గా మంకీ కింగ్ బయటకు రాకుండా బుద్ధుడు మంత్రించి పెట్టిన లాకే ఆ ఫ్లవర్స్. జాంగ్ కి అసలు విషయం తెలియక వాటిని పీకేస్తాడు. ఇన్నాళ్లు గుహలో బంధించి ఉంచినందుకు మంకీ కింగ్ బుద్ధుడిని తిడుతూ ఉంటాడు. జాంగ్ అది తప్పు అని చెప్పి బుద్ధుడిని ప్రార్థిస్తాడు. మంకీ కింగ్ బుద్ధుడికి ప్రార్థించడం ఆపమని చెప్పి జాంగ్ ని కొడతాడు. కానీ జాంగ్ ఆపకుండా బుద్ధుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. మంకీ కింగ్ కోపంతో జాంగ్ జుట్టు పీకేస్తాడు. అయినా కానీ జాంగ్ బుద్ధుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. అంతలో మంకీ కింగ్ ని చంపడానికి అక్కడికి ముగ్గురు డీమన్ హంటర్స్ వస్తారు. ముందు టైగర్ మాస్టర్ ఫైట్ కి దిగుతాడు. అతనిలో ఉన్న టైగర్ పవర్స్ బయటికి తీసి ఫైట్ చేయబోతుంటే మంకీ కింగ్ అతన్ని కొరికి చంపేస్తాడు. నెక్స్ట్ ఇంకొక హంటర్ ఫైట్ కి రెడీ అవుతాడు. పెద్ద సైజ్ లో ఉండే కుడికాలు ఇతని స్పెషాలిటీ. ఆ పెద్ద కాల్తో మంకీ కింగ్ ని తన్నగానే మంకీ కింగ్ ఎగిరి అవతల పడతాడు. ఆ కాల్తో మంకీ కింగ్ ని అణిచేద్దామని మంకీ కింగ్ ని తొక్కగానే మంకీ కింగ్ ఆ హంటర్ కాల్ చీల్చుకుని బయటికి వస్తాడు. మంకీ కింగ్ ఇతన్ని ఒక కిక్ ఇవ్వగానే అతడు ఎగిరి అవతల పడతాడు. ఇంకా మూడో హంటర్ తన పవర్స్ అయిన మాయా ఖడ్గాల్ని మంకీ కింగ్ మీదకు వదులుతాడు. అవి మంకీ కింగ్ ని ఏం చేయలేకపోతాయి. ఇలా కాదు అని ఆ ఖడ్గాలన్నింటినీ ఒక భారీ ఖడ్గం లాగా మార్చి మంకీ కింగ్ మీదకు విసురుతాడు. మంకీ కింగ్ దాన్ని ఎదిరించి ముక్కలు ముక్కలు చేస్తాడు. మంకీ కింగ్ కి కోపం వచ్చి పెద్దగా అరవగానే ఆ హంటర్స్ అందరూ వానిష్ అయిపోతారు. ఇంకా మంకీ కింగ్ జాంగ్ ని చంపడానికి దగ్గరకు వస్తుంటే డియాన్ అక్కడికి వచ్చి జాంగ్ ని ఏం చేయొద్దు అంటూ మంకీ కింగ్ తో ఫైట్ చేస్తుంది. కానీ అతని పవర్స్ ముందు డియాన్ పవర్ సరిపోదు. మంకీ కింగ్ డియాన్ కూడా చంపేస్తాడు. కొన ఊపిరితో ఉన్న డియాన్ ని జాంగ్ దగ్గరికి తీసుకుని ఏడుస్తుంటే దొరికిపోయావు, నీకు నా మీద ప్రేమ ఉంది, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు అని అంటుంది. అప్పుడు జాంగ్ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను నిన్ను లవ్ చేయడం మొదలు పెట్టాను అని ఎమోషనల్ గా చెప్తాడు. అది విని డియాన్ ఆనందంగా కళ్ళు మూస్తుంది. జాంగ్ ఆమె చేతికి ఉన్న మ్యాజిక్ బ్యాంగిల్ ని తీసుకుని రింగ్ లాగా మార్చి తన వేలికి పెట్టుకుంటాడు. మంకీ కింగ్ జాంగ్ ని పైకి లేపి డియాన్ బాడీని మాయం చేసి ఇప్పుడు నీ బుద్ధుడు నీకు ఎలా సాయం చేస్తాడో చూస్తా అని అంటాడు. జాంగ్ కామ్ గా బుక్ లో ఉన్న బుద్ధుడి శ్లోకాలు చదువుతాడు. అది విని మంకీ కింగ్ కోపంతో పెద్దగా అరుస్తాడు. అంతలో పక్కనే ఉన్న కొండ బుద్ధుని లాగా మారుతుంది. బుద్ధుడిని చూడగానే మంకీ కింగ్ కోపంతో ఆ కొండపై అటాక్ చేస్తాడు. కొండ పైకి ఎక్కి తన బలంతో కొండను బద్దలు కొడతాడు. బుద్ధుడు కూడా ముక్కలు ముక్కలు అయిపోతాడు. జాంగ్ ఇంకా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. బుద్ధుడు ఇప్పుడు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు. తన అరచేత్తో మంకీ కింగ్ ని అణిచివేయడానికి ట్రై చేస్తుంటే మంకీ కింగ్ పెద్ద కింగాంగ్ లాగా మారి బుద్ధునితో ఫైట్ కి రెడీ అవుతాడు. బుద్ధుడు తన అరచేత్తో మంకీ కింగ్ ని అణిచివేస్తాడు. కట్ చేస్తే మంకీ కింగ్ వేరే లోకంలో మనిషి రూపంలో ఉంటాడు. బుద్ధుడు అతనికి అహింసా మార్గంలో ముక్తిని ప్రసాదించాడు అని అర్థమవుతుంది. అందుకే జాంగ్ అతనికి ఒక దైవదూత లాగా కనిపిస్తాడు. ఇక్కడతో ఇలా మూవీ ఎండ్ అయిపోతుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ మూవీ గురించి. నెక్స్ట్ వీడియోలో ఈ మూవీ కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియో లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.